అదో అతి పెద్ద భారీ యంత్రం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఈ యంత్రం తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉన్న 1653 కిలోమీటర్లు ప్రయాణించడాన్ని జనం కళ్ళు విప్పార్చుకొని చూశారు. అంత పెద్ద యంత్రం భారీగా కదిలిపోవడం అదో రికార్డుగా మిగిలిపోయింది. దాని గురించి మనకు కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి ఓ సొరంగ ప్రమాదంలో ఓ భారీ యంత్రం ముక్కలైంది. దాన్నే టనెల్ బోరింగ్ మిషన్, షార్ట్ గా టీబీఎం అని అంటారు. దాదాపు 65 లారీల బరువుతో సమానంగా 650 మెట్రిక్ టన్నులు, 90 మీటర్ల పొడవుండే ఈ యంత్రాన్ని తమిళనాడులోని అలిజింవక్కంలో అసెంబుల్ చేశారు. కోల్కతాలోని మెట్రో రైలుకు సంబంధించినటువంటి పర్పుల్ లైన్ పనుల్లో టన్నెల్ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేసేందుకు ఈ యంత్రాన్ని తయారు చేశారు. టీబీఎం యంత్రాన్ని పూర్తిగా తయారు చేసి ఒక్కసారిగా తరలించడం అంటూ జరగదు. భారీ సైజు కారణంగా దాన్ని ఖచ్చితంగా ముక్కలుగా విడదీసి తరలించాల్సిందే. అందుకే ఈ టీబీఎంని కూడా విడగొట్టి 17 పెద్ద ట్రాలర్లలో లోడ్ చేశారు. ఓ ప్రణాళిక ప్రకారం తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు తరలింపు జరిగింది. మార్గ మధ్యంలో గతంలో మాదిరిగా కాకుండా ఎక్స్ప్రెస్ హైవే రోడ్లు తయారు కావడంతో ప్రయాణం సాఫీగానే జరిగింది. కోల్కతా పర్పుల్ లైన్ నిర్మాణం కోసం 5 మిషన్లను ఆర్డర్ చేశారు. 2 తమిళనాడులో నిర్మిస్తే మరో 3 మాత్రం జర్మనీలో తయారు చేశారు. కార్గో విమానాల ద్వారా మొదట ఢిల్లీ తరలించి ఆపై వాటిని రోడ్డు మార్గం ద్వారా కోల్కతా చేర్చారు. ఈ యంత్రం పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ప్రమాదం జరిగినప్పటి నుంచి టనల్ బోరింగ్ మిషన్ గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఆసక్తి చూపుతున్నారు. సొరంగ మార్గంలో ఈ టనల్ బోరింగ్ మిషన్ ప్రమాదంలో చిక్కుకుపోగా అందులో పనిచేసే వాళ్ళు బురదలో కూరుకుపోయారు. యంత్రాలు చాలా సురక్షితమైనవే, కానీ రాజకీయ కారణాలతో ఈ సొరంగంలో పనులు చాలా కాలంగా పెండింగ్ లో ఉంటున్నాయి. ఎక్కడికక్కడ పనులు నిలిచిపోవడంతో టనెల్ బోరింగ్ మిషన్ అక్కడే పడి ఉంది. అలా చాలా కాలంగా మూలన పడి ఉన్న మిషన్ కు జనవరి 31న ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 5 నుంచి పలుమార్లు పరీక్షించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి టీబీఎం ను పూర్తి స్థాయిలో పని చేయించడం ప్రారంభించారు. ఫిబ్రవరి 20నే టీబీఎం సెగ్మెంట్లను అమర్చుతున్నప్పుడు సిమెంట్ లీకేజీలు బయటపడ్డాయి. టీబీఎంలో సొరంగాన్ని తొలిచే వ్యవస్థలుగా చెప్పుకునే డ్రై గ్రౌండ్ సిస్టమ్ సహా ఇతర వ్యవస్థలు కూడా ఉంటాయి. వాటిలో పలువురు కార్మికులు నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటారు. అయితే ఒకేసారి లోపలి సొరంగంలో పైకప్పు కూలిపోవడమే ప్రమాదానికి కారణమని సమాచారం. ఉదయం షిఫ్ట్ లోనే వచ్చిన కార్మికుల్లో 2 టీబీఎం కు ముందు భాగంలో, మరో 2 కింద అంతస్తులో కన్వేయర్ బెల్ట్ వద్ద, కొందరు ఇలా రకరకాలుగా పనిచేస్తున్నారు, డివైడ్ అయిపోయి. అయితే సొరంగాన్ని తొలిచే యంత్రం తనంతట తాను అమర్చుకునే సెగ్మెంట్లు ఒకేసారి కుప్పకూలిపోవడం, అందులోంచి భారీ ఎత్తున నీరు, బురద టీబీఎంలోకి చేరడంతో యంత్రం వెనక భాగంలో ఉన్న కంటైనర్లు, పరికరాలన్నీ కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి ముందు టీబీఎం దృశ్యాలు ఆసక్తికరంగా మారాయి. టీబీఎం ముందు వెనక భాగం దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇన్ని రోజుల తర్వాత అందులో చిక్కుకుపోయి మరణించిన ఇంజనీర్ మృతదేహాన్ని కనుగొన్నట్టు సమాచారం. సొరంగాల తవ్వకాన్ని చేపట్టేందుకు ప్రాజెక్టును బట్టి రోబోటిక్ ఎక్స్కవేషన్ సిస్టమ్, గ్రిప్డ్ బోరింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. 2 దశాబ్దాల క్రితం కేవలం కొన్ని సంప్రదాయ పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రధానంగా డ్రిల్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో బ్లాస్ట్ చేసుకుంటూ సొరంగాన్ని నిర్మించుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే ఈ పేలుళ్ల కారణంగా భూ ప్రకంపనలు సంభవిస్తూ ఉంటాయి. ఇది కాకుండా టనెల్ బోరింగ్ మిషన్, మైక్రో టనెలింగ్ విధానాలతో సొరంగాలు తవ్వుతూ ఉంటారు. అయితే డీబీఎం విధానం ఉపయోగించడం సురక్షితంగా ఉంటుంది. భూమి పొరల్ని ఏమాత్రం ప్రభావితం చేయకుండా సొరంగం తవ్వాలంటే టీబీఎం టెక్నాలజీనే విరివిగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వడానికి ఈ టీబీఎం యంత్రాన్నే వాడుతున్నారు. ఇది కేవలం రోజుకు 15 మీటర్ల సొరంగం తవ్వుతూ మధ్యలో నుంచి బయటకు తప్పించుకొని పోవడానికి ఎట్లాంటి అవకాశం లేకుండా పనిచేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టంగా ఉన్న సొరంగాల్లో మన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సొరంగం ఒకటి. పైగా ఈ టన్నెల్కు ఒకవైపున నదీ ప్రవాహం, మరోవైపున అభయారణ్య ప్రాంతం ఉంది. దీంతో టీబీఎం టెక్నాలజీ ద్వారానే సొరంగాన్ని తవ్వాలని నిర్ణయించారు. టీబీఎం వాడకం జరుగుతున్న టన్నెల్ ప్రాంతంలో విధిగా జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే తవ్వకాలు జరిపేటప్పుడు నీరు ఉబికి వచ్చే ప్రమాదం ఉన్నదా లేదా అని హైడ్రాలజికల్ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. సమస్యలు లేకపోతేనే టీబీఎం మిషన్ను వాడాల్సి ఉంటుంది.
టన్నెల్ వ్యాసం ఎంత ఉండాలన్న దాన్ని బట్టి మిషన్ పొడవు వెడల్పు ఆధారపడి ఉంటుంది. టీబీఎంలో 2 భాగాలుంటాయి. ఒకటి సొరంగాన్ని తొలిచేదనుకుంటే ఆ వెనకే సిమెంట్ సెగ్మెంట్లను అమర్చే దారిని పటిష్టపరిచే వ్యవస్థ రెండోదిగా ఉంటుంది. టీబీఎం మెషిన్ చేయాల్సిన పనిని బట్టి దాని నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం ఎస్ఎల్బిసి టీబీఎం 12.5 మీటర్ల పొడవుతో మొత్తం 120 మీటర్లతో బ్యాకప్ సిస్టమ్ కలిగి ఉంటుంది. బ్యాకప్ సిస్టమ్ 2 అంతస్తుల్లో నిర్మించబడి ఉంటుంది. పై అంతస్తులో ప్రధానంగా కన్వేయర్ సిస్టమ్, గ్రాంటింగ్ సిస్టమ్, అట్లాగే లేజర్ గైడెన్స్ సిస్టమ్, కమ్యూనికేషన్, డేటా అక్యుయేషన్, అట్లాగే సేఫ్టీ కంటైనర్లు, సిమెంట్ సెగ్మెంట్లు, మోటార్లు, ఆయిల్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఈ 2 వ్యవస్థల్ని కలిపి టన్నెల్ బోరింగ్ మిషన్ లేదా టీబీఎం అని పిలుస్తారు. ప్రస్తుతం ఎస్ఎల్బిసి టన్నెల్లో 2 వైపుల నుంచి 2 టీబీఎంలతో పనులు జరుగుతున్నాయి. ఎస్ఎల్బిసి టన్నెల్లోని టీబీఎం గరిష్ట సామర్థ్యం గంటకు 2.5 మీటర్లు. కానీ ప్రస్తుతం అది 24 గంటల్లో గరిష్టంగా 6 మీటర్ల వరకు మాత్రమే తొలుస్తున్నది. దీనికి కారణం ఎస్ఎల్బిసి టన్నెల్ మార్గం పూర్తిగా రాతి పొరలతో నిండి ఉంది. టన్నెల్ బోరింగ్ మిషన్లో తొలి భాగమైన బేరింగ్ మిషన్లోని కట్టర్లు భూమి రాతి పొరలను తొలుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. బేరింగ్ మిషన్ పై వెనక వైపు నుంచి పీడనం కలిగిస్తూ ఉంటారు. అలా ఆ ఒత్తిడితో కట్టర్లు ముందు కదులుతూ రాతి పొరలను తొలుస్తాయి. ఆ తొలగించబడినటువంటి రాతి మట్టి వ్యర్థాలను మొత్తం కూడా కన్వేయర్ సిస్టంలోకి చేరుస్తారు. అవి అక్కడి నుంచి బెల్ట్ పైకి చేరి అటు నుంచి బయటికి వెళ్ళిపోతాయి. బేరింగ్ తొలిచే క్రమంలో కెమికల్స్ కలిపిన లేదంటే సిమెంట్ను అత్యధిక పీడనంతో పంపింగ్ చేస్తూ గ్రౌంటింగ్ చేస్తారు. తొలిచిన భాగం నుంచి మట్టి రాళ్లు కూలిపోకుండా, నీరు ఉబికి రాకుండా ఇది పూర్తిగా గట్టిపరుస్తుంటుంది. బేరింగ్ మిషన్ 3 మీటర్లు ముందుకు వెళ్ళగానే సిమెంట్ సెగ్మెంట్లను మిషన్ అమర్చుతుంది. ఇక ఈ సిమెంట్ సెగ్మెంట్లను కూడా అక్కడే తయారు చేస్తారు. టీబీఎం ఆ విధంగా సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తుంది. ఆక్సిజన్ను పూర్తిగా బయట నుంచే వెంటిలేషన్ ట్యూబ్ల ద్వారా సరఫరా చేయాల్సినటువంటి పరిస్థితి. సొరంగం పొడవు పెరిగిన కొద్దీ ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో మనుషులు పనిచేసే సామర్థ్యం పడిపోతుంది. సాధారణంగా పని పూర్తయిన వెంటనే ఆ పనికి వినియోగించిన యంత్రాలను బయటికి తీసుకొస్తారు. కానీ టీబీఎంలను మాత్రం సొరంగాల్లోనే పూడ్చిపెడతారు. కారణం, వాటిని బయటకు తీయలేం. వివరంగా చెప్పాలంటే ఓ టీబీఎం బోరింగ్ డయా 10 మీటర్లు ఉందనుకుంటే ఆ వ్యాసంతోనే ఆ మిషన్ రాతి పొరలను తొలుస్తూ ముందుకు వెళ్తుంది. అటు తర్వాత సొరంగం కూలిపోకుండా సిమెంట్ సెగ్మెంట్లను అమర్చుతుంది. దీంతో ఫినిషింగ్ డయా 9.2 మీటర్లకు పడిపోతుంది. దీంతో 10 మీటర్ల డయా కలిగిన టీబీఎం అందులోనే ఇరుక్కుంటుంది. ఇక అందుకే పనులన్నీ పూర్తయ్యాక సదరు టీబీఎంలు సొరంగంలోనే ఒక పక్కకు తవ్వకాలు చేసుకుని వెళ్ళిపోతాయి. అనంతరం వాటి బ్యాకప్ సిస్టమ్ను వేరు చేస్తారు. బేరింగ్ను అందులోనే సిమెంట్ సెగ్మెంట్లతో పూడ్చివేస్తారు. అలా బోరింగ్ మిషన్ శాశ్వతంగా సొరంగంలోనే ఉండిపోతుంది.